ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? వాచ్ అవర్ ఫిల్మ్ అక్కడమ్మ ఇక్కడ బై దిస్ May 8. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. నమస్తే సార్. చెప్పండి సార్. మీకు వీళ్ళు తెలుసా? తెలుసు సార్. స్వీటీ వంశీ మా స్కూల్లోనే చదువుతున్నారు. ఏమైంది సార్? ఏం లేదు, వీళ్ళు స్కూల్ బయట ఉండగా ఒక ముసుగు మనిషి వచ్చి బెదిరించాడు. మీరేమైనా వాడిని చూసారా? లేదు సార్, నేను చూడలేదు. ఓకే, మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అనుమానితులుగా ఎవరైనా కనిపిస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. సార్, వాడెవడో కానీ చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నాడు సార్. పిల్లలు ఝాన్సీ గారి ఫ్యామిలీ అని తెలిసి కూడా వాడు స్కూల్కి వచ్చి బెదిరించాడంటే వాడి వెనకేదో ఖచ్చితంగా బిగ్ హ్యాండే ఉందనిపిస్తుంది సార్. నువ్వు చెప్పింది నిజమే మాధవ్, అది ఎవరనేది మనం పట్టుకోవాలి. ఓకేనా? ఓకే సార్. సరే, ఒకసారి చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఎక్కడున్నాయో చెక్ చేసి రండి. ఈ లోపల నేను లోపలికి వెళ్ళి హెడ్ మాస్టర్తో టీచర్స్తో మాట్లాడొస్తాను. సరే సార్. సార్, సీసీ కెమెరాలు ఎక్కడెక్కడున్నాయో అన్నీ చూశాను సార్. ఓకే మాధవ్, ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు మొత్తం సీసీటీవీ ఫుటేజ్ తెప్పించండి. ఖచ్చితంగా తెప్పిస్తాను సార్. నా రైటర్ బుర్రను ఉపయోగించి వాడెవడో కనుక్కోవడానికి ట్రై చేస్తాను సార్. మాధవ్, ఇప్పుడు కావాల్సింది రైటర్ బుర్ర కాదు, పోలీస్ బుర్ర. సార్, అంటే నేను ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ కూడా ఆలోచిస్తుంటాను కదా సార్, అందుకే అలా అన్నాను సార్. సరే పద. ఓకే సార్. ఏ మృణాల్ని కేస్ స్టడీ చేస్తున్నావా? ప్రసాద్ ప్రసాద్ ప్రసాద్, డ్రింక్ చేసి వచ్చావా? లే. కనబడట్లే? ఎందుకు చేసావు ప్రసాద్? నా మైండ్ దొబ్బింది, ఆలోచనలు స్థిరంగా ఉండట్లేదు. అయితే డ్రింక్ చేయాలా? డ్రింక్ చేయడమే కాదు, నా ఫ్రెండ్ బుర్ర కూడా బదులు కొట్టొచ్చాను. వాట్? ఏం మాట్లాడుతున్నావు? నేను నిజమే చెప్తున్నాను. బయట నా ఫ్రెండ్ దగ్గర, కొలీగ్స్ దగ్గర, ఎవరి దగ్గర నాకు రెస్పెక్టే లేదు. అందరూ నన్ను ఒక దద్దమ్మని చూసినట్లు చూస్తున్నారు.
అసలు వాడు నన్ను ఏమన్నాడో తెలుసా తెలుసా మా నాన్న నా పేరు షార్ట్ కట్ లో బాగా పెట్టాడని అన్నాడు. పెళ్ళాం కొంగు పట్టుకుని తిరిగేవాడివి నువ్వే మగాడివిరా అని నానా రకాలుగా నన్ను ఇన్సల్ట్ చేశాడు. పెళ్ళాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో నేను వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలట. చెప్పు మృణాల్ని, నేను వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలా? అందుకే వాడితో గొడవ పడ్డాను, ఆవేశంలో చేసుకున్నాను. వాడేదో తాగి వాగితే నీకు బుద్ధి లేదా? నీ కంట్రోల్ ఏమైంది ప్రసాద్? అంటే నువ్వు కూడా నన్నే అంటున్నావా? నువ్వు ఎలాగో నా మాట వినవు. వాళ్ళని కంట్రోల్లో పెడదామని నేను కంట్రోల్ తప్పాను. ఏకపై కూడా ఇలాంటివి జరిగితే నువ్వేమీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అసలు ఏమైంది నీకు? ఎందుకు ప్రసాద్ ఇలా బిహేవ్ చేస్తున్నావు? చెప్పినా నువ్వు అర్థం చేసుకోవుగా, అలాంటప్పుడు చెప్పడం దేనికి? నీకు ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉన్నారో? రేపే వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తాను. ఏంటి, వాడి మీద నువ్వు కేసు ఫైల్ చేస్తావా? నేను చెప్తుంటే జరిగింది నీకు రివర్స్లో కనపడిందా లేదా రివర్స్లో వినపడిందా? వాడు నన్ను కొట్టలేదు, నేనే వాడిని కొట్టాను. అయితే గీతే వాడే నా మీద కేసు పెట్టాలి. ఏంటి టెన్షన్ పడుతున్నావు? మీ నాన్న పరువు నా వల్ల ఎక్కడ పోతుందని భయపడుతున్నావా? అదే అయి ఉంటుందిలే. నువ్వు మీ నాన్న గురించి ఆలోచించిన దాంట్లో 10% నా గురించి ఆలోచించినా బాగుండేది, కానీ ఆలోచించు. ప్రసాద్ ఆగు ఆగు, గట్టిగా అరవకు, ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తారు, నీకే షేమ్గా ఉంటుంది. అయినా నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు, వాడేమీ కేసు పెట్టడలే. రేపొద్దున అంతా మామూలు అయిపోతుంది. ఓకేనా? 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 ఓకే 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 ఓకే. హాయ్ గౌతమ్ గారు. హలో గౌతమ్ గారు. హాయ్.